This content had some disturbing visuals. Your discretion is advised. ఈ కాంటెంట్ లో కొంత కలవరపాటు గురించి అంశాలను తగు జాగ్రత్తలు తీసుకోమని ఆర్టీవీ హెచ్చరిస్తోంది. సో చెర్లపల్లి విజయారెడ్డి కేసులో మరొక బిగ్ ట్విస్ట్ నెలకొంది. చెర్లపల్లి విజయారెడ్డి మరణానికి కారణం ఏంటి? పిల్లలతో సహా ఆ తల్లి ఎందుకు ఈ దుశ్చర్యకు పాల్పడాల్సి వచ్చింది? పిల్లల్ని గట్టిగా హత్తుకొని మరీ ఒక ట్రైన్కి ఎదురుగా వెళ్ళి తనంతట తాను బలవన్మరణానికి పాల్పడడానికి కారణం ఏమైంది? ఆస్తి తగాదాలున్నాయా? ఆర్థికంగా విభేదాలున్నాయా? ఎవరైనా బెదిరించారా? ఎవరైనా భయపెట్టారా? బ్లాక్మెయిల్ చేశారా? లేదు, ఇంకా ఏదైనా జరిగిందా? అనేక కోణాలు, అనేక అనుమానాలు తావిస్తున్నాయి. అయితే ఇక్కడ ఒక బిగ్ ట్విస్ట్ ఏంటంటే మరొక అంశం బయటకు వచ్చింది. విజయారెడ్డి రైల్వే స్టేషన్కి వెళ్ళిన తర్వాత గంట సేపు పాటుగా అన్నతో ఫోన్లో మాట్లాడుకొచ్చిందంట. ఈ విషయం ఎవరో చెప్పింది కాదు, పోలీసులు కూడా ఎక్కడిది నిర్ధారించలేదు. బట్ బయటికి అయితే వార్తలు వస్తూ ఉన్నాయి. రకరకాల లీకులు కానీ రకరకాల వార్తా కథనాల్లో కానీ ఈ అంశం పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. గంట సేపు పాటుగా అన్నతో విజయారెడ్డి మాట్లాడిందట ఫోన్లో. చెర్లపల్లి స్టేషన్కి వచ్చింది 11:30కి, ఎగ్జాక్ట్గా 11:29కి స్టేషన్కి వస్తే 11:30కి తను ప్లాట్ఫామ్ మీదకి వచ్చింది. కార్ పార్క్ చేసింది. ఆ తర్వాత విత్ ఇన్ షార్ట్ టైం ప్లాట్ఫామ్ మీదకి వచ్చింది. ప్లాట్ఫామ్ మీద చాలాసేపు పాటుగా తిరిగింది. 11:52కి ప్లాట్ఫామ్ నెంబర్ 2 and 3 మధ్యలో ట్రాక్ పై నుంచి వెళ్ళడం మొదలుపెట్టింది. సో అసలు ఏం జరిగింది? ఆ అన్నతో ఏం ఫోన్లో మాట్లాడింది? ఇక్కడ పోలీసులు ఏం అనుమానం వ్యక్తం చేస్తున్నారట అంటే, అన్నతో నిజంగానే ఫోన్లో మాట్లాడితే, అంటే పోలీసులు బయటకైతే ఎక్కడ ఏ విషయం చెప్పడం లేదు. కాల్ డేటా బయటికి రావాలి, కాల్ డేటాలో వస్తే ఆ డేటాలో ఏముంది, ఎవరితో మాట్లాడింది, ఏం మాట్లాడింది అనే విషయాలు బయటకు వస్తాయని చెప్పి పోలీసులు అంటున్నారు. కానీ పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న అంశం ఏంటంటే, బయటికి వస్తున్న కథనాల మేరకి, సమాచారం మేరకి గంట సేపు పాటుగా అన్నతో ఫోన్లో మాట్లాడిందట. మరి అన్నతో ఫోన్లో మాట్లాడినప్పుడైనా ఆ ట్రైన్ శబ్దాలు వినో, ఎక్కడో ప్లాట్ఫామ్ దగ్గర అనౌన్స్మెంట్ వచ్చో, లేకపోతే అక్కడ ఆ ట్రైన్ సౌండ్స్ వినో, ఏదో రకంగా అన్న గమనించాలి కదా, అడగాలి కదా. మరి గమనించలేదా? అసలు ఏం జరిగిందన్న కోణాల్లో కూడా పోలీసులు కొంత అనుమానం వ్యక్తం చేస్తున్నారంట. ఈరోజు మళ్ళీ విజయారెడ్డి అన్న చిరంజీవిని విచారిస్తున్నారట పోలీసులు. రైల్వే పోలీసులు మళ్ళీ విచారిస్తున్నారంట. జనరల్గా కాల్ డేటా బయటికి రావాలంటే నిజంగా పోలీసులు తలుచుకుంటే, అది కూడా సెంట్రల్ పోలీసులు, రైల్వే పోలీసులు అంటే ఒక రోజులో ఒక గంటలో లేదంటే ఒక 2 రోజుల్లోనైనా, ఒక గంటలో తెప్పించవచ్చు వాళ్ళు కాల్ డేటా బయటికి తీసుకురావాలంటే. లేదు ఒక్క రోజు పట్టింది, లేదా 2 రోజులు పట్టింది, ఓకే. కానీ 30వ తేదీన విజయారెడ్డి తన పిల్లలతో పాటుగా ఈ రకంగా బలవన్మరణానికి పాల్పడి చనిపోతే ఈరోజు ఎగ్జాక్ట్గా 6, అంటే ఎగ్జాక్ట్గా వారం రోజులు అవుతోంది. వారం రోజులు అవుతున్నా ఇంకా ఈ కేసులో ఎటువంటి పురోగతి సాధించకపోవడం పైన పెద్ద ఎత్తున అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు కూడా దీనిపైన ఛేదించాలి, చాలా కాంక్రీట్ ఎవిడెన్స్ కోసం వెతుకుతున్నారన్న విషయం చెప్తూ ఉన్నప్పటికీ, సో ఎందుకు కాల్ డేటా తీయడం లేదు? కాల్ డేటా అన్నిటికీ ఆధారం. ఆ మహిళ విజయారెడ్డి కూడా తను బలవన్మరణానికి పాల్పడే ముందు ఏదో ఒక చిన్న చిట్టీలో నా చావుకు ఎవరు కారణం కాదు అని రాసుకొచ్చిందంట. ఆ చిట్టీలో రాసుకొచ్చినటువంటి అంశం నా చావుకు ఎవరు కారణం కాదని అంటుంది. మరి ఎందుకు చనిపోయింది? ఏదైనా స్ట్రెస్కి లోనైందా? లేదు తనంతట తాను మానసికంగా ఏదైనా బాధపడిందా? మానసికంగా తను బాధపడితే పిల్లలతో సహా వెళ్ళిపోయి తను ఇంత నిశ్చయంగా, దృఢ నిశ్చయంగా, ధైర్యంగా వెళ్ళిపోయి ఒక ట్రైన్ ఎదుర్కొని ట్రైన్ నిలబడి తను బలవన్మరణానికి పాల్పడిందంటే ఏదో చాలా బిగ్గెస్ట్ కాన్స్పిరసీ ఉండబోతోందనేది అందరూ అనుమానంగా ఎదురు చూస్తున్నారు. కానీ ఆ కాన్స్పిరసీ బయటపడాలంటే కాల్ డేటా రావాలని పోలీసులు అంటున్నారు. ఎందుకు ఆలస్యం అవుతోంది కాల్ డేటా రావడానికి? కాల్ డేటా ఎందుకు ఆలస్యం అవుతోంది? పోనీ బయటకు వస్తున్న సమాచారం మేరకి, బయటకు వస్తున్నటువంటి వార్తల మేరకి అన్న చిరంజీవితో విజయారెడ్డి గంట సేపు పాటుగా మాట్లాడిందన్నప్పుడు ఆ అన్న గమనించలేదా? ట్రైన్ల శబ్దాలు వస్తాయి, రైల్వే స్టేషన్ ఎటువంటి హడావుడి ఉంటుందో తెలుసు కదా. సో ట్రైన్ల శబ్దాలు వస్తాయి, వచ్చిపోయే ట్రైన్ సౌండ్ వస్తుంది, ప్లాట్ఫామ్ దగ్గర అనౌన్స్మెంట్ వస్తాయి, టీ కాఫీ చాయ్ అని చెప్పి చాలామంది చుట్టుపక్కల అమ్మాయి వాళ్ళు ఉంటారు. ఏ శబ్దం గమనించలేదా? పట్టించుకోలేదా? వినలేదా? గమనించలేకపోయాడా? ఏం జరిగింది? తను ముందైతే ఎక్కడ ఆ ప్లాట్ఫామ్ దగ్గర పోనీ బయట సౌండ్స్ రాకుండా కార్లో ఫోన్ మాట్లాడింది అనుకుంటే అది కూడా లేదు. తను బయటికి 11:29కి రాగానే 11:30కి ప్లాట్ఫామ్ మీదకి వచ్చి 11:30 నుంచి పార్క్ చేసి ఇలా వెళ్ళిపోతూ వచ్చింది. ఎక్కడ తను సీక్రెట్గా మాట్లాడింది అయితే లేదు. సో ఇక్కడ హ్యాపెనింగ్ ఏంటంటే కార్ని కూడా ఆల్రెడీ పోలీసులు ఇచ్చేశారు అన్నకి. అది అన్న పేరు మీద ఉందంట కారు. ఆ కారులో ఫోన్ కూడా దొరికింది, ల్యాప్టాప్ స్వాధీనం చేసుకున్నారు, ఫోన్ స్వాధీనం చేసుకున్నారు, టాబ్లెట్ స్వాధీనం చేసుకున్నారు, తన ఎలక్ట్రానిక్ గ్యాజెట్స్ మొత్తాన్ని పోలీసులు తీసుకున్నారు, వాటిని విచారిస్తున్నామంటున్నారు. కానీ ఎన్ని రోజులు పడుతోంది? 7 రోజులైనా ఇంకా కాల్ డేటా బయటకు రాకపోవడం గల కారణం ఏంటి? ఇలా అనేక అనుమానాలు ఉన్నాయి. సో అన్న చిరంజీవి రోజు విచారించబోతున్నారట మరోసారి. నేను తల్లి కూడా కొంత
ఆవేదన భరితంగా మాట్లాడుకొచ్చింది. సో తల్లి ఆర్టీవీ చెప్తున్న మాటల్లో మాత్రం 6:30 నా కూతురు నాకు టీ పెట్టించి వెళ్ళిపోయింది, నాకు ఛాయ్ తాగించి వెళ్ళిపోయింది, ఆఫీస్కి వెళ్తున్నానమ్మా అని చెప్పింది. సో నేను వెళ్తున్నామంటే కారు ఎందుకమ్మా, 2,000 పెట్టుకుంటే క్యాబ్లో వెళ్ళి రావచ్చు, 2,000 ఖర్చు వద్దులే అని చెప్పాను నేను. సో 2,000 రూపాయలు ఇప్పుడు ఎందుకు అనవసరంగా వద్దులే ఖర్చు అని చెప్పి కూడా నేను చెప్పుకున్నాను నా కూతురికని తల్లి చెప్తోంది. కానీ ఇంట్లో అద్దెకున్న వారు మాత్రం తను 3 గంటలకు బయటికి వెళ్ళిపోయిందని చెప్పారు. కాలేజీలో చేతనారెడ్డి కుమార్తె పటాన్చెరు కాలేజీలో చదువుతోంది. అక్కడికి వెళ్ళి ఆర్టీవీ ఆ యాజమాని అడిగినప్పుడు 3:40 4:30కి ఆ పాపని ఆవిడ మా దగ్గరికి వచ్చి తీసుకెళ్ళింది. అక్కడి నుంచి మళ్ళీ బాబు కాలేజ్ దగ్గరికి వెళ్ళింది. సో బాబు కాలేజ్ దగ్గరికి వెళ్ళేసరికి 7:30కి బాబుని పికప్ చేసుకుంది. సో అక్కడి నుంచి గట్కేసర్లో బాబు ఉంటాడు, పటాన్చెరులో పాప చదువుతోంది. గట్కేసర్ దగ్గరికి బాబుని పికప్ చేసుకొని ఇక చెర్లపల్లికి వచ్చేసరికల్లా 11:29 అయింది. 11:29కి మన కార్ విజువల్ కనిపించింది. 11:30కి కార్ పార్క్ చేసింది. సో ఆ 3-4 గంటలు ఏం జరిగింది? అన్నతో ఫోన్ ఎప్పుడు మాట్లాడింది? బయట ఉన్నప్పుడే మాట్లాడిందా, స్టేషన్ దగ్గరికి వచ్చినప్పుడు మాట్లాడిందా, ఆయన గమనించలేకపోయాడా, ఆమె మాటలు ఏం అర్థం కాలేదా, అనేక అనుమానాలు కూడా తావిస్తున్నాయి. ఈరోజు మరి చిరంజీవి విచారించబోతున్నారట, పోలీసులు విచారిస్తున్నట్టుగా తెలుస్తోంది. సో ఈరోజు ఒక కొలిక్కి వచ్చే అవకాశం అయితే కనబడుతోంది ఈ కేసులో. సో చూద్దాం ఏం జరుగుతుందో. మా ప్రతినిధి నిర్మల ఉన్నారు. నిర్మల, సో ఈరోజు చిరంజీవిని విచారిస్తున్నట్టు తెలుస్తోంది. చిరంజీవిని విచారించేటువంటి ఒక ముందు పోలీసులు ఎటువంటి ఇన్ఫర్మేషన్ రాబట్టారు? ఈ వారం రోజుల పాటుగా కేసులో ఎటువంటి అప్డేట్స్ ఉన్నాయి? కాల్ డేటా రావడానికి ఎందుకు ఇంత ఆలస్యం అవుతోంది? రైట్ నిర్మల, కాల్ డేటా రావడానికి ఎందుకు ఇంత పోలీసులు ఆలస్యం చేస్తున్నారు? సో ఈరోజు అన్న చిరంజీవిని విచారిస్తున్నారంటే తెలుస్తోంది. సో ఇంతకంటే మునుపు నిన్నటి వరకు ఎటువంటి అప్డేట్స్ ఉన్నాయి? ఎవరెవరిని విచారించారు? పోలీసుల దగ్గర ఏ ఇన్ఫర్మేషన్ రాబట్టగలరు? విజయారెడ్డిని ప్రొవోకేట్ చేశారా? విజయారెడ్డిని కొంత తను ప్రేరేపించారా, బెదిరించారా, బ్లాక్మెయిల్ చేశారా? ఎందుకు తన పిల్లలతో పాటుగా ఈ దుశ్చర్యకు పాల్పడాల్సి వచ్చిందన్నట్టుగా పోలీసు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఎస్ మనోజ్, ఇప్పటికైతే మరి కాల్ డేటా రావడానికి ఇంత ఆలస్యం ఎందుకు జరుగుతుంది అంటే ప్రతిదీ కూడా పాస్వర్డ్ పెట్టుకున్నట్టుగా తెలుస్తూ ఉంది విజయారెడ్డి. ఆ పాస్వర్డ్లు ఓపెన్ చేయడానికి టైం పడుతుంది అని చెప్పేసి పోలీసులు కూడా వివరించిన సమయాలు కూడా ఉన్నాయి. అదేవిధంగా ల్యాప్టాప్లు కూడా ఒక పక్క మెయిల్స్, తన మెయిల్ కూడా చెక్ చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఇటు ల్యాప్టాప్లు కూడా మొత్తము ఆమె పాస్వర్డ్లు పెట్టుకోవడం వల్ల కూడా ఆలస్యం అవుతుంది డేటా తీయడానికి అని చెప్పేసి కూడా చెప్తున్నారు. నిర్మల, సో ప్రెజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంది? పాస్వర్డ్లు పెట్టుకున్నారన్నప్పుడు కాల్ డేటాకి పాస్వర్డ్ కి లింక్ అప్ ఎలా ఉండబోతోంది? ఎస్ మనోజ్, అయితే తను లాక్ పెట్టుకోవడం వల్ల కూడా ఆ లాక్ ఓపెన్ చేసిన తర్వాత తన పాస్వర్డ్ ఏంటి అనేది కూడా ఇక్కడ వాళ్ళ అన్నను వాళ్ళ భర్తను విచారించినప్పటికీ కూడా మాకు పాస్వర్డ్లు కూడా చెప్పలేదు అనే విధంగా కూడా సమాచారం అయితే ఉంది. అందుకే ఆ పాస్వర్డ్లు ఓపెన్ చేయడము చాలా కష్టం అవుతుంది. ఫోరెన్సిక్ పరీక్షలకి అందుకే పంపించాం కాబట్టి ఆలస్యం అవుతుంది వెలుగులోకి రావడానికి అని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. అదేవిధంగా ఒక పక్క ఆఫీస్ వైపు నుంచి కూడా తను డ్యూటీ చేస్తున్నటువంటి ఆఫీస్ సిబ్బందిని కూడా విచారిస్తూ ఉన్నారు. ఇంకో పక్క ఇప్పటికే వాళ్ళ భర్తని అలాగే వాళ్ళ అన్న చిరంజీవిని వాళ్ళ అమ్మని కూడా విచారించారు పోలీసులు. గత 2 రోజులుగా కూడా విచారిస్తూనే ఉన్నారు. ఈ రోజు కూడా మరోసారి చిరంజీవిని విచారించబోతున్నారు. ఎందుకంటే తన ఫోన్ కాల్ డేటాలో లాస్ట్ కాల్ వాళ్ళ అన్నతోనే మాట్లాడింది 1 గంట సేపు విజయారెడ్డి అనే ఒక వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. అది ఎంతవరకు నిజము అనేది కూడా తేలాల్సి ఉంది. ఎందుకంటే ఓ పక్క చిరంజీవి మాత్రము నేను అసలు మాట్లాడలేదు, లాస్ట్ సండే అంటే వాళ్ళు ఈ అఘాయిత్యానికి పాల్పడడానికి 1 వీక్ ముందు లాస్ట్ సండేనే మాట్లాడాను, నేను ఆ తర్వాత మాట్లాడలేదు అని ఓ పక్క చిరంజీవి చెప్తూ ఉన్నాడు. కానీ ఒక పక్క మాత్రం వార్తలు వాళ్ళ అన్నతోనే మాట్లాడింది అని చెప్పేసి సమాచారాలు వస్తూ ఉన్నాయి. కానీ దీంట్లో ఏంటి, అసలు ఎవరితో మాట్లాడారు అనే కోణంలో కూడా పోలీసులు అయితే మరి విచారిస్తూ ఉన్నారు. అంటే వాళ్ళు బయటికి ఇంకా వెల్లడించలేదు ఇది నిజమా అబద్ధమా అనే కోణంలోనే ఇంకా ఒక మిస్టరీగానే మారింది అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళ మదర్ చెప్తున్నారు లాస్ట్ 10:30కి అంటే రైల్వే ట్రాక్ దగ్గరికి చేరుకున్నారేమో అప్పటికే. కానీ నేను 10:30కు ఫోన్ చేసినప్పుడు మేము పార్టీకి వెళ్తున్నాను పిల్లల్ని తీసుకొని అని చెప్పేసి నా కూతురు చెప్పింది. అదే లాస్ట్ ఫోను. ఆ తర్వాత నేను ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయలేదు అని చెప్పేసి తల్లి అయితే చాలా
మీడియా సమీక్షలలో కూడా చెప్పడం జరిగింది. కానీ ఇక్కడ మరి ఆ లాస్ట్ కాలు అన్నతో మాట్లాడిందనే ఈ సమాచారము, ఈ వార్తలు బయటికి ఎందుకు వస్తున్నాయి, ఇది ఎంతవరకు నిజము అనే కోణంలో కూడా పోలీసులు విచారిస్తున్నారు. ఇటు నిజాలు తెలియాల్సి ఉంది అని కూడా ఒక మిస్టరీగా కూడా కనిపిస్తూ ఉంది. ఇప్పటికే దాదాపు ఒక 20 మందిని కూడా పోలీసులు అయితే విచారించినట్టుగా తెలుస్తూ ఉంది. ఇంకొక విషయం ఇది, ఇక్కడ జిఆర్పి పోలీసులు వాళ్ళ కోణంలో వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నప్పటికీ కూడా మరి కేసుని లా అండ్ ఆర్డర్ పోలీసులకు అప్పజెప్పే అవకాశాలు ఉన్నాయా అనే విధంగా కూడా తేలబోతుంది. ఎందుకంటే ఈ రోజు మళ్ళీ విజయారెడ్డి అన్న చిరంజీవిని విచారించబోతున్నారు పోలీసులు. కాబట్టి నిజాలు బయటకు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి దీంట్లో మిస్టరీ వీడే అవకాశము ఉందా అని ఒక ఉత్కంఠంగా మారింది.